ఈరోజు ఓపీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ అడిగారు, మేడం నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు ఏం లేవు కదా, నాకు ఎందుకు యూరిన్ టెస్ట్ రాస్తున్నారు అని. అసలు ప్రెగ్నెంట్ లేడీస్ యూరిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడం కానీ, నొప్పి రావడం కానీ, లేదంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, లేదా మాటిమాటికి యూరిన్ రావడం, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటే చలి జ్వరం కానీ, నడుము నొప్పి కానీ రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక 10% మంది ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించవు. దాన్నే ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. సో ఇలా ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల యూరినరీ సిస్టంలో ఉండే కొన్ని భాగాలు, అంటే యూరేటర్, యూరినరీ బ్లాడర్ అంటాం. సో వీటిలో ఉండే మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఇలా రిలాక్స్ అవటం వలన ఆ ప్రదేశాల్లో యూరిన్ ఎక్కువగా నిల్వ ఉండటంతో అవి ఇన్ఫెక్షన్ రావడానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలాగే బేబీతోటి గర్భసంచి సైజ్ పెరుగుతుంది కదా, సో ఈ పెరిగిన గర్భాశయం కూడా ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల, అంటే యూరేటర్ మీద ప్రెషర్ ఎఫెక్ట్, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల ఈ యూరిన్ అనేది ఎక్కువసేపు స్టోర్ అవటము, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ లైక్ డయాబెటీస్ లాంటి కండిషన్స్లో యూరిన్లో గ్లూకోజ్ అనేది కూడా ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా గ్లూకోజ్ రావడం వల్ల కూడా యూరిన్ అనేది బ్యాక్టీరియా గ్రోత్కి అనుకూలంగా ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో బేబీని యాక్సెప్ట్ చేసే క్రమంలో మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ చేంజెస్ అనేవి ప్రతి ప్రెగ్నెంట్ లేడీలోనూ ఒకేలాగా ఉండవు. సో ఇమ్యూన్ సిస్టంలో వచ్చే మార్పుల వల్ల కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు కనపడవచ్చు, కొంతమందిలో కనపడకపోవచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాని తాలూకా లక్షణాలు ఏమీ కనపడట్లేదు కదా, ఎందుకు దీనికి తెలుసుకోవాలి, ఎందుకు ట్రీట్మెంట్ అవసరం అనేది మీకు అనిపించవచ్చు. సో జనరల్గా ఏంటంటే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్రీట్ చేయకపోతే ఆ ప్రెగ్నెంట్ లేడీస్లో నెలలు నిండకుండా డెలివరీ అవటము, అలాగే నెలలు నిండకుండా ఉమ్మనీరు పడిపోవటం, లేదా బేబీ తక్కువ బరువుతో పుట్టడం లాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయాలంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోగలగాలి. దానికోసమనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ లేదా సెకండ్ ట్రైమిస్టర్లో సింపుల్ యూరిన్ కల్చర్ టెస్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఈ విధంగా టెస్ట్ చేయడం వలన ఆ రిపోర్ట్స్లో మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అసలు ఏ రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తున్నాయి, ఏ యాంటీబయాటిక్స్కి ఆ బ్యాక్టీరియా రెస్పాండ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో కనుక మీ గైనకాలజిస్ట్ మీకు యూరిన్ కల్చర్ టెస్ట్ కనుక అడ్వైస్ చేస్తే తప్పనిసరిగా దాన్ని చేయించుకోండి. థ్యాంక్ యూ.